కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాతకోరంగి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పశువుల షెడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైతు కటూరి శ్రీనివాసరావుకు చెందిన షెడ్ పూర్తిగా దగ్ధమవగా ఒక ముర్ర గేదె, ఒక ఆవు మృతి చెందాయి. మరో గేదె, ఆవు, 2 లేగ దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. పశువుల మేత కోసం నిల్వ చేసిన గడ్డివాము కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో సుమారు 4 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అండి పాతకోరంగి కట్టూరు శ్రీనివాసరావు అనే రైతు డోల షెడ్ కాలిపోయిందండి. డోల షెడ్ వచ్చి ఒక ₹1,00,000 వాల్యూ చేస్తుంది. మొర్రా గేదె కాలిపోయిందండి. మొర్రా గేదె డ్యామేజ్ అయిందండి. ఆవు ఒకటి కాలిపోయింది, ఆవు డ్యామేజ్ అయింది, ఒక ఆవు చచ్చిపోయిందండి. కట్టూరు శ్రీనివాస్ అండి, పాతకోరంగి, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా. నైట్ 12:30, 1 గంట మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయ్యి పాక గేదెలు, ఒక ఆవు, గేదె, మొత్తం గడ్డి మెట్లు అన్ని కలిపినాయి. మొత్తం కల్లగంగాధరం అన్న పేరు. మా పక్క ఇంటి ఆయన చౌదరి గారు. ఇలాగ అయ్యిందండి. అతిగా వచ్చే మేము ఫైర్ ఇంజిన్కి చాలా చెప్పి ట్రై చేసాం సార్, రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇలాంటి కూడా మాకు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగండి చెప్పండి. గవర్నమెంట్ కూడా ఆదుకోకపోతే